హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు ఛానల్. ఈ వీడియోలో నేను గచ్చిబౌలిలోని ఏఎంబీ సరస్ సిటీ మాల్‌లో షాపింగ్‌కి అయితే వచ్చానండి. ఇక్కడ కిచెన్ హబ్‌కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి అన్ని రకాల కిచెన్‌కి సంబంధించినవి, ఇంటీరియర్ డెకరేషన్‌కి సంబంధించినవి ప్రైజెస్‌తో నేను చూపించడం అయితే జరిగింది. ఈ వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఇవన్నీ కూడా బుద్ధుడి విగ్రహాలండి. లార్డ్ బుద్ధాకి సంబంధించినవి. ఇవన్నీ కూడా ప్రైజెస్ 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి. కొన్ని చిన్నవైతే గనక మనకి 200, 300లో కూడా దొరుకుతున్నాయండి. ఇవి వచ్చేసేసి కప్స్ అనమాట. ఈ కప్స్ ఒక్కొక్కటి సెరామిక్ కప్స్ వచ్చేసి ఇవి 200 కొన్ని అయితే 500లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్ అంటారండి. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైజెస్‌తో అయితే ఉంటాయి. అలాగని నార్మల్ ప్రైజెస్‌తో లేనివంటూ లేవు. అన్నీ కూడా మామూలు రీజనబుల్ ప్రైజెస్‌లో కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్ అండి. ఇవి సూప్స్‌కి సంబంధించినవి అవన్నీ కూడా. ఇవైతే 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు మనకి సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది కదా! దానికి బొమ్మల కొలువులో పెట్టుకోవడానికైతే బాగుంటాయండి ఈ బొమ్మలన్నీ కూడా. ఇదైతే వినాయకుడివి మృదంగము, హార్మోని, తబలా ఇవన్నీ వాయించినట్టుగా 5 వినాయకుల్ని పెట్టడం అయితే జరిగింది. ఇదొచ్చి 2200 పడింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ కూడా చిన్న వినాయకుళ్ళు అండి ఇవన్నీను. ఇవి కింద వచ్చేసి నేను చెప్పాను కదా, బొమ్మల కొలువులో పెట్టుకునేటటువంటి బొమ్మలండి ఇవన్నీను. రకరకాల పనులు చేసే వాళ్ళ బొమ్మలు అవినివి. తర్వాత పైన వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లో డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేసే చిన్న బొమ్మలు ఇవన్నీ కూడాను. నెక్స్ట్ పైన వచ్చేసేసి శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల కలర్స్లో ఉంటాయి. కొన్ని అయితే పాలరాయితో, కొన్ని అయితే ప్యూర్ మిల్కీ షేడ్లో, కొన్ని ఎరుపు, కొన్ని మెరూను, కొన్ని ఎల్లో షేడ్లో కూడా శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటి ప్రైజెస్ అయితే నేను చెప్తానండి. ఈ టైప్ ఆఫ్ బొమ్మలు వచ్చేసి ఇవన్నీ కూడా మినిమం ప్రైస్ వచ్చేసేసి 900 నుంచి 1000 దాకా పడిందండి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ వీటి మెటీరియల్ కూడా బాగుంది. యాక్చువల్లీ లుక్ అండ్ గుడ్ చాలా బాగుందండి ఇది. చూసారు కదా, నేను ఇంకొక బొమ్మ కూడా పిక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది 960 రూపీస్. ఇది కొన్ని 960 రూపీస్ ఉన్నాయి, కొన్ని 1000 రూపీస్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఇంచుమించు ఈ ప్రైజెస్ అన్నీ ఇంచుమించు ఒకటేనండి. ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇది 950 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇంచుమించుగా 950 రూపీస్లోనే ఉన్నాయి ఇవన్నీను. బొమ్మల కొలువు డెకరేషన్స్కి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడాను. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్యూట్గా ఉన్నాయి బొమ్మలన్నీ కూడాను. వీటి తర్వాత పైన వచ్చిన బొమ్మలు చూపిస్తున్నాను. పైన అయితే శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి కొన్ని అయితే కనుక ఎరుపు టైప్తో చేసిన శ్రీకృష్ణుడి విగ్రహం అయితే చాలా లుక్ చాలా బాగుందండి. అదే పిక్ చేస్తున్నాను నేను కూడా వీడియోలో. ఈ విగ్రహం అయితే చాలా కళగా అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 5000 అబోవే పడింది. ఇది 5350 దాకా పడింది. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. శ్రీకృష్ణుడి విగ్రహాల్లో చాలా బాగుంది. ఇది వచ్చేసేసి మనకి డిన్నర్ సెట్స్లోనే మనం కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర యూజ్ చేసే ట్రాలీ ఉంటుంది కదా, అన్నీ పెట్టుకోవడానికి వీలుగా, కర్రీస్ అవి పెట్టుకోవడానికి ఆ ట్రాలీ మీద పెట్టే డిన్నర్ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అంతేనండి. ఆల్మోస్ట్ ఈ కప్ సెట్ అయితే వచ్చేసి మనకి 1000 రూపీస్ పడింది. ఇవన్నీ కూడా స్టీల్ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు మనం. ఈ స్టీల్ సెక్షన్లో అయితే కనుక ఇవి నార్మల్గా మనం యూజ్ చేసే ఇడ్లీ కుక్కర్స్ ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 దాకా ఉన్నాయి. ఇవైతే స్పెషల్ అండి. ఈ కడాయిస్ అయితే చాలా బరువుగా ఉన్నాయి. ఇదైతే ఒక చిన్న కడాయే వచ్చేసి 3000 రూపీస్ దాకా పడింది. చూసారు కదా, ఇది వచ్చి మిల్క్ కటోరీ అనమాట. ఇది వచ్చి 2040 రూపీస్ పడింది. ఇవన్నీ కూడా కొంచెం బరువు ఎక్కువ ఉన్నటువంటి స్టీల్స్ అనమాట. ప్యూర్ స్టీల్స్ కావాలి పర్టికులర్గా, మనకి కింద పడినా కూడా ఏం కావు ఇవి. అంత గట్టి క్వాలిటీతో అయితే ఉన్నాయి ఇవి. చాలా బాగున్నాయండి ఇవి మాత్రం. రెగ్యులర్గా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది బాగాను. నాకు అన్నిటిలోకి అయితే ఈ హాట్ ప్యాక్ లాంటిది నచ్చింది. స్టీల్లో హాట్ ప్యాక్ విత్ డిజైన్ అనమాట. మనం డైరెక్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉంచేసి మూత పెట్టేసుకుంటే చాలు. ఇది వచ్చేసి కొంచెం తక్కువ ప్రైజేనండి. ఇది 1400 చేంజ్ అయితే పడింది. 1420 రూపీస్ పడింది దీని నెక్స్ట్ ఇది వచ్చేసేసి కొంచెం బిగ్గర్ క్వాంటిటీ, అది వచ్చి 1600 పడింది. ఇది వచ్చి 2 లీటర్స్ కుక్కర్ అండి. ఇది 3750 రూపీస్ దాకా ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, అవి కొంచెం థిక్గా ఉన్న కడాయిస్ అనమాట. ఇది ఏంటంటే
నార్మల్గా ఉండే కడాయిస్. ఇది వచ్చి 320 రూపీస్ దాకా పడింది. విత్ గ్లాస్ లిడ్తో వస్తాయి ఇవి. ఇది కూడా అంతే, ఇది 450 రూపీస్. ఇవి 3 కంప్లీట్గా కలిపి ఒక సెట్ అనమాట. ఇవి 3 కలిపితే ఆల్మోస్ట్ మనకొక 900 దాకా పడింది. ఈ 3 కూడా విత్ గ్లాస్ లిడ్తో వస్తుంది. అవైతే స్టీల్ లిడ్స్తో వచ్చాయి. అదే లిడ్స్ మనకి ఇత్తడి దాంట్లో తీసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ 4075 రూపీస్ దాకా పడుతుంది కాస్ట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇవి ఇత్తడి కాబట్టి. ఇవి వచ్చేసేసి మనం యూజ్ చేసే తవ్వాస్ అండి ఇవన్నీ కూడాను, ప్యాన్స్. చాలా బరువుగా ఉంది. అది వచ్చి ఒక్కొక్కటి 3000 రూపీస్. అండ్ ఇది వచ్చి మనం షుగర్, సాల్ట్ పెట్టుకోవడానికి స్టీల్ డబ్బాలు అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టీల్ డబ్బాలు వెనక కనిపిస్తున్నాయి కదా, అలా కాకుండా ఇవి కొంచెం వెరైటీగా అనిపించింది. విత్ డిజైన్తో వచ్చే స్టీల్ డబ్బాస్ అనమాట. ఇవి కొంచెం వాటికన్నా 100 రూపీస్ ఎక్కువ ఉంది అంతేను. ఆల్మోస్ట్ అది వచ్చి 700 దాకా ఉందండి ఆ డబ్బా. ఇవన్నీ కూడా మనం ఇంట్లో బిందెలు పెట్టుకుంటాం కదా వాటర్కి, అవే బిందెలు కాస్త కొంచెం ఏంటంటే కుండల షేపుల్లో ఇచ్చారండి, పాట్ షేప్లో. ఇదైతే నాకు క్యూట్గా అనిపించింది, ఇది చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చి నేను బ్రాంజ్ సెక్షన్కి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే ఈ వినాయకుడి విగ్రహం అర్ధచంద్రాకారంలో శివుడు ఉండడం, కల్పవృక్షం, జ్యోతులతో పాటు వినాయకుడు. ఈ జ్యోతులతో పాటు వినాయకుడు ఉన్నది అయితే ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ అండి ఈ సెట్ అంతా కలిపి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు, శ్రీకృష్ణుడివి, నారాయణ స్వామి దశావతారాలు, ఇంకా నెమలి పింఛన్లో జ్యోతులు పెట్టుకోవడానికి ఏనుగులు, ఇవన్నీ కూడా దీపాలు పెట్టుకోవడానికి జ్యోతులు అనమాట. ఇవన్నీ ఏనుగులు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆ ఏనుగులు అయితే నాకు బాగా నచ్చేయండి, ఎందుకంటే అవి ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్ పడింది, 1000 రూపీసే. అవి కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడాను. ఇవన్నీ వచ్చేసేసి కొన్ని ఏంటంటే ప్యూర్ ఇత్తడి, ఇంకొన్ని ఏంటంటే ఇత్తడి మీద ఎనామిల్ పెయింట్తో అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం ఫెస్టివల్ టైం కూడా వస్తుంది కాబట్టి చిన్నగా ఆఫర్స్ కూడా పెట్టారు వీటన్నిటికీను. కొన్ని వాటికి 10%, కొన్ని వాటికి 20%, కొన్ని వాటికి 30% కూడా పెట్టారు. చాలా మటుకు కొనుక్కోవాలి అనుకుంటారు చాలామంది. చిన్న విగ్రహాలు ఎక్కడైనా దొరుకుతాయా అనుకుంటారు, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. బట్ ఇక్కడైతే అన్ని రకాల దేవుడి విగ్రహాలు, అన్ని దేవుళ్ళవి కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ దొరకనిదంటూ ఏం లేదు ఇక్కడ. రాముల వారి పట్టాభిషేకం చిన్న ప్రతిమల నుంచి పెద్ద ప్రతిమల దాకా అన్నీ దొరుకుతాయి. అండ్ ఇత్తడి పళ్ళాలు అయితే వెరైటీ ఆఫ్ డిజైన్స్తో అయితే ఉన్నాయి. నాకైతే ఈ వినాయకుడు విగ్రహాలు అయితే కనుక ఆల్మోస్ట్ ఈ చూస్తున్న విగ్రహం అయితే ఇది వచ్చేసి 12,000 దాకా పడిందండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి ఇది 35,000 దాకా పడింది దాని కాస్ట్. నెక్స్ట్ వచ్చి ఇది రాముల వారి పట్టాభిషేకం. అండ్ ఈ వినాయకుడు ఇలా వచ్చేసేసి ఇది ఆల్మోస్ట్ 6,000 దాకా పడింది. ఇందాక చూపించాను కదా వాటిలోనే చిన్నదనమాట. ఇది వచ్చేసి ఇత్తడి సోల, ఇది బియ్యం కొలుస్తాం కదా అది. మనకి జనరల్గా తిరుపతిలో అయితే చిల్లర కొలుస్తారు కదా దేవుడివి. ఇవి జనరల్గా చాలామంది ఇళ్లల్లో పెట్టుకుంటారు, పూజా మందిరాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది సెంటిమెంట్గా. కొంతమంది అయితే ఇది బియ్యం, పప్పులు అవి కలవడానికి వాడతారు. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు ఉయ్యాలూగుతుంది. దానిపైన ఏంటంటే నెమళ్ళు వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా మళ్ళీ ఎనామిల్ పెయింట్తో డిజైన్ చేసింది. కింద వచ్చి కల్పవృక్షం నీడలో రాధాకృష్ణులు ఉన్నట్టు అనమాట. ఇదైతే చాలా బరువు ఉందండి. అది వచ్చి 10,000 రూపాయలు పడింది. పైన ఉయ్యాలూగేది కూడా అంతేనండి ఆల్మోస్ట్. నాకైతే ఇత్తడి బెల్లం బాగా నచ్చింది, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో దీపాలు దానం ఇద్దాం అనుకున్నప్పుడు నాకు పూజా షాప్లో అయితే కనుక 1000 రూపీస్ పడింది. ఇక్కడైతే తక్కువే పడింది, 345 రూపీస్ వచ్చింది అది. ఇది రాములవారి పట్టాభిషేకము విత్ దీపాలతో అనమాట. పువ్వులు మధ్యలో పెట్టుకుని చుట్టూ దీపాలు పెట్టుకునేలాగా. రాములవారి పట్టాభిషేకం వచ్చి కూడా ఒక 18,000 దాకా పడింది అది కాస్ట్. ఇది చిన్నగా పూజలు చేసుకునే వాళ్ళకి, ఎక్కువ తుడవలేము అనుకునే వాళ్ళకి చిన్న పూజా మందిరాలండి ఇవి, చాలా బాగున్నాయి. ఇవి మనం రెగ్యులర్గా చూసుకునే పీటలు ఇవన్నీ. వీటిలో కూడా నాకు బాగా నచ్చింది పింక్ మీద మెరూన్ డిజైన్, ఆరెంజ్ డిజైన్ వచ్చిన పీటలు అయితే ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ సెలెక్షన్స్ మనకి చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి 200 నుంచి మనకి ఆల్మోస్ట్ 4,000 దాకా ఉన్నాయి ఇవన్నీను సైజుని బట్టి. ఇది వచ్చి సౌత్ ఇండియన్ థాలీ అనమాట, సౌత్ ఇండియన్ థాలీ సెట్ ఇదంతా. ఇది 4,000 దాకా ఉంది. ఇది రాగి క్యారియర్ అనమాట. ఇది 2,000 దాకా పడింది. సున్నుండలు కానీ లడ్లు కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ ఇత్తడి జల్లెడ వచ్చేసేసి ఇది 400 దాకా పడింది. ఇది కొంచెం లైట్ వెయిట్. అండ్ ఇత్తడి గిన్నె వచ్చి అది 300 పడిందండి అది. అదే ఇత్తడిలో మనకి మళ్ళీ లోపల స్టీల్ ఉండాలి అంటే కనుక అది 200 రూపీస్ పడుతుంది అనమాట. జస్ట్ కాఫీ టీస్ కింద కూడా బాగుంటుంది. ఇది వచ్చేసేసి ఇవన్నీ మనకి వాటర్ మనకి ట్యాప్స్తో ఇలా రావాలి అనుకుంటే, అంటే బిందుల బదులు ఇవి కావాలనుకుంటే అవి బాగుంటాయి. అవి వచ్చేసి మనకి 3,000 దాకా పడిందండి.
ఇది ట్రాలీ మనకి వంటిట్లో ఉల్లిపాయలు అవి పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఇది 800 రూపీస్ దాకా ఉంది. ఈ ఇత్తడి జ్యోతులు ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 5000 నుంచి 35,000 దాకా ఉన్నాయండి. వాటి సైజెస్ బట్టిను. ఇది నక్షత్రమాల అంటారు కదా, ఇంట్లోనే దేవుడికి తిప్పేవాళ్ళు ఉంటారు ఎక్కువ దీపాలతో, ఎస్పెషల్లీ కార్తీక మాసంలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా షీట్స్ అండి. మనం రిఫ్రిజిరేటర్స్లో మనం వేసుకోవచ్చు, షెల్ఫ్స్లో కూడా వేసుకోవచ్చు పేపర్స్ బదులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి డెకరేటింగ్ అనమాట. మనం మెయిన్ డోర్ దగ్గర ఇత్తడివి పెట్టుకోవచ్చు ఎంట్రీ దగ్గర, అలాంటివి. ఇవి 650 రూపీస్ పడింది. కొన్ని 1000 రూపీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ గిన్నెలు చూసారు కదా, అవి వచ్చి మనకి జనరల్గా మహానివేదనలు అవి చేసుకోవడానికి, లేదంటే సరదాగా ఇంట్లో కూడా పులిహార అవి ఎక్కువ కలపడానికి దానికి కూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసి 4000 నుంచి 10,000 దాకా ఉన్నాయి సైజెస్ బట్టి. ఇవేమో మనం ఫుడ్ ఎక్కువసేపు కొంచెం హాట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటే ఇవి కర్రీస్ అవి ఇందులో పెట్టుకుని కరెంట్ పెట్టుకుంటే చాలు. మనం కరెంట్ ఆన్ చేసుకుంటే కాసేపు హీట్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా హాట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. కప్ విత్ గిన్నె అనమాట, గ్లాస్ విత్ గిన్నె. అది వచ్చేసి 200 రూపీస్ పడింది. ఈ జ్యోతి ఎస్పెషల్లీ ఇది ఒక్కటే 38,000 దాకా పడిందండి. ఇది చాలా పెద్దది, ఇది ఆల్మోస్ట్ 5 ఫీట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రాగి. ఈ రాగిలు ఏంటంటే ఆ చివరి వచ్చిన టంబ్లర్ చాలా బాగా నచ్చింది నాకు, దాని మీద ఇత్తడి మూత. అది వచ్చి 1000 రూపీస్. ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్స్ కానీ, ఫ్లవర్ వాజ్ కానీ ఇవన్నీ కూడా 300 నుంచి 5000 దాకా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.